బీర్కూర్ సొసైటీలో భారీ అక్రమాలు. కార్యదర్శి చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఎల్టీ లోన్లలో రైతుల దగ్గర భారీ వసూళ్లు. గుట్టు చప్పుడు కాకుండా ఫైళ్ల మీద సంతకాలు. రైతుల ద్వారా వచ్చిన ఆదాయంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినటువంటి ఎఫ్టీలు, నెఫ్ట్ ద్వారా విత్డ్రాలు. అంతా ఆయన ఇష్టమే. ఫర్టిలైజర్ ద్వారా, ప్యాడీ సెంటర్లు, సొసైటీ సెంటర్లు, కిరాయి ద్వారా, సెంటర్ల ద్వారా వచ్చిన ఆదాయం మరియు ఎల్టీ లోన్లు కట్టినటువంటి పై వడ్డీలు, చార్టెడ్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు అన్నట్టుగా 60,000 రూపాయలు కడితే పోయేదానికి 3,50,000 రూపాయలు హైకోర్టు న్యాయవాది ద్వారా రైతుల సొమ్మును దారదత్తం చేసిన ఘనత కార్యదర్శిది. బీర్కూర్ సొసైటీ ద్వారా ఫర్టిలైజర్ విక్రయించి సేల్స్ మ్యాన్లకు మాత్రమే కంపెనీ వాళ్ళు గుడ్ విల్ కింద టూర్ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ కార్యదర్శి ఢిల్లీ టూర్ కంపెనీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లతో జలసాలు చేయడం ఎంత మటుకు సబబు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంవత్సరం ఇప్పుడు క్రాప్ లోను కొత్త పాత చేసినట్టు ఏమన్నా ఎలిజిబుల్ ఉన్నావా? అసలు డాటానే లేదు సార్ దాంట్లో. మీరు పంపలేదు, వాళ్ళు పంపలేదు, డాటానే లేదు దాంట్లో. పంపకపోవడం వల్ల నాలాంటి చాలా మందికి రుణమాఫీ కాలేదు అక్కడ సొసైటీలో. ఇది ఇప్పుడు 10,000 ఎందుకు ఇచ్చారు? ఈ 10,000 ఎల్టీలోను తొందరగా చేస్తా అని చెప్పేసి 10,000 తీసుకున్నాడు సార్. అంటే గుడ్ విలా? గుడ్ విల్ సార్. ఓకే, పైన ఖర్చులు ఉంటాయని చెప్పేసి తీసుకున్నాడు. ఓకే, అదే 2025లో నా సొంత 2 నెలలు టైం పట్టింది సార్. అంటే గుడ్ విల్ తీసుకొని కూడా 2 మంత్స్ పట్టింది. ఈసారి 2025లో నేను సొంతగా సంగ్రామ్ మ్యాక్ తోటి చెప్పించి ₹1 ఖర్చు లేకుండా నేను సొంతంగా చేసుకుని వచ్చాను సార్. 6 లక్షల లోను. ఈయన 4 లక్షల లోనుకు 10,000 రూపాయలు తీసుకున్నాడు సార్. ఏ సొసైటీలో జరిగింది ఇది? బీర్కూర్ సొసైటీ సార్. మల్దొడ్డి విఠల్ సెక్రటరీ. ఓకే, ఓకే.